10 సంవత్సరాలుగా మాదిగలకు అన్యాయం చేసిన బీజేపీ బీఆర్ఎస్ మాదిగలను అవమానపరిచి అఘోరపరిచిన బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ మాదిగల మహాకూటమి సంచలన నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు. ఈ విషయంపై తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్, రాష్ట్ర సమన్వయకర్త కోళ వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా మాదిగలను వంచించి అవమానపరిచి అఘోరపరిచిన బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలకు తగిలిన బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి తరఫున సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగిందని, మాదిగలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని, అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లలో ఏ విధంగా అయితే ఐక్యతగా ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపులో మాదిగలు ప్రధాన పాత్ర పోషించారని, కాంగ్రెస్ పార్టీ గెలుపులో మాదిగల పాత్ర ఎంతగానో ఉందని, మన జిల్లా వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తేవాలని డిమాండ్ చేశారు. మాదిగలకు అన్ని రంగాల ఉద్యోగ ఉపాధితో పాటు రాజకీయాల్లో అవకాశాలు కల్పించిన వాళ్ళని వారు కోరారు. కార్యక్రమంలో ఎస్ రాజలింగం, మోరాసి రాములు, పర్షపాకుల శేఖర్, బొల్లె జగన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి సమన్వయకర్త. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉండే మాదిగ సంఘాల మహాకూటమి పేరిట చైర్మన్ పోకల కిరణ్ గారి నాయకత్వంలో 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తృతమైన ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలవడానికి మేము మొదటి వరుసలో ఉన్నాం. అందుకు ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలుసు. మళ్ళీ కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు. మాదిగలు రాను పోను కూడా వెనుకబడిపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పాలమూరు మట్టి పరిమళం, పాలమూరు మట్టిలో పుట్టినటువంటి బిడ్డ, పోరాటాలు చేసి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మేము ఆయనకి మనస్ఫూర్తిగా తెలంగాణ మాదిగల మహాకూటమి ఆయన వెన్నంటి ఉంటుంది. ఆయన కూడా మాకు వెన్నంటి ఉంటూ మాకు వచ్చేటువంటి ఆర్థిక, రాజకీయ, ఇతరత్ర అన్ని అవకాశాలు కల్పించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. పక్షాన ఉండాలి. మేము కూడా కాంగ్రెస్ పక్షాన ఉండే ప్రచారం చేసినాం కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాం. మా అంతిమ కోరిక, మా అంతిమ నిర్ణయం ఏంటంటే ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించి జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్ కల్పించాలనేటువంటి డిమాండ్. ఇది ముఖ్యమంత్రి గారికి జడ్పీటీసీ ఉన్నప్పటి నుంచి తెలుసు, ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి తెలుసు, ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఆయన అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండ్రు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి మాదిగల విషయం ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం మెడల్ వంచి వర్గీకరణ చేయటం ముందుండాలని చెప్పేసి అని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల పాలమూరు ఐక్యత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాదిగల ఐక్యత, తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి ఐక్యత. సమావేశం ముఖ్య ఉద్దేశం 10 సంవత్సరాలుగా మాదిగ జాతిని వంచి అవమానపరిచి అగౌరవపరిచినటువంటి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాదిగ సంఘాల మహాకూటమి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ జిల్లాలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు మల్లు రవి గారికి, వంశీ చందర్ రెడ్డి గారికి ఓట్లేసి మల్లు రవి గారిని గెలిపించి గెలుపుకి దగ్గరలో తీసుకొచ్చినటువంటి వంశీ చందర్ రెడ్డి గారికి తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓట్లేసిన నా మాదిగ జాతికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మాదిగల ఐక్యతను బలంగా చాటుకోవాలంటే, ఈ యొక్క ప్రభుత్వంతో భాగస్వాములుగా ఉండాలంటే మాదిగలు పల్లెల్లో చైతన్యమై ఐక్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. 30 సంవత్సరాలుగా మాదిగ జాతిని అభివృద్ధికి నోచుకోకుండా పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ల చుట్టూ నేటికి అవమానకరంగా అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి దిగజార్చినటువంటి ఉమ్మడి దండోరా ఉద్యమ నాయకత్వాన్ని పల్లెలో చేసినటువంటి ద్రోహాన్ని మాదిగ సమాజానికి తెలియపరుస్తూ మాదిగ పల్లెలలో మహాకూటమి నిర్మాణాన్ని బలంగా నిర్మించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో
మాదిగలకి అత్యధిక ప్రాధాన్యత కల్పించే విధంగా ఈ పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మనం అత్యంత సన్నిహితులుగా ఉన్న ఈ పరిస్థితులలో రేపు మన అవకాశాలను కూడా ప్రభుత్వంలో అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది కనుక మొత్తం మాదిగ సమాజం చైతన్యమయ్యి రేపు కాంగ్రెస్కి ఈరోజు ఏ విధంగానైతే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అండగా ఉన్నారో రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా అండగా నిలబడాలని అత్యధికంగా ఎస్సీ రిజర్వేషన్ స్థానాలలో మాదిగలకు అవకాశాలు కల్పించే విధంగా మనం ఆ రకమైనటువంటి ఒత్తిడి ప్రభుత్వానికి వచ్చే విధంగా చైతన్యం కావాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగ, జై తెలంగాణ. సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ఈ జిల్లాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మాదిగ దండోర ఉద్యమంలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించినటువంటి ఈ పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ కోళ్ళ వెంకటేశన్న గారు, అదేవిధంగా మాదిగల అస్తిత్వాన్ని కోల్పోతున్న పరిస్థితి నుంచి నేటి వరకు అనేక మొదటి దశ మాదిగల ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి పెద్దలు అన్న బోనాస రాములన్న గారు, అదేవిధంగా ఈ యొక్క మాదిగ దండోర ఉద్యమానికి మొదటి నుంచి ఎత్తదిక్కుగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ యొక్క సంఘానికి ప్రధాన సలహాదారులుగా ఉన్నటువంటి అన్న సంగీత రాజలింగం అన్న గారు, అదేవిధంగా ఈ జిల్లాలో మొదటి నుంచి ఉద్యమాలలో పనిచేస్తున్నటువంటి ఇక్కడికి వచ్చిన నా మాదిగ జాతి బంధువులందరికీ పేరు పేరున నా ఉద్యమ జయభీములు తెలియజేస్తూ